ఆల్మోస్ట్ ఎవ్రీ స్టూడెంట్ అనుకుంటారు నెక్స్ట్ ఏంటి అన్న బీటెక్ చేసిన వాళ్ళందరూ క్వశ్చన్ వచ్చిన వాళ్ళందరూ మాస్టర్స్కి వెళ్ళిపోతారు అనుకుంటారు, కానీ అందులో ఓన్లీ 70% వెళ్ళగలుగుతున్నారు. మెయిన్ రీజన్స్ ఏమంటారు, ఎందుకని ఎక్కువ మంది వెళ్ళలేకపోతున్నారు బయట? గ్రాడ్యుయేషన్ అంటే ఇట్ మే బి డిగ్రీ ఆర్ ఇట్ మే బి బీటెక్, ఈ టైప్ ఆఫ్ కోర్సెస్లో చదువుకున్న ప్రతి స్టూడెంట్ అయినా వెళ్దాము అని చెప్పి ఇంట్రెస్ట్ చాలామంది స్టూడెంట్స్కి ఉంది. కానీ వెళ్ళగలమా, వెళితే మనకు ఏ విధంగా ఆపర్చునిటీస్ ఉంటాయి, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళే ముందు ఫైనాన్షియల్గా మన పేరెంట్స్ అయినా మన ఫ్యామిలీ అఫోర్డ్ చేయగలిగిద్దా అంత బడ్జెట్ని అని చెప్పి చాలామంది స్టూడెంట్స్ కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అన్సెక్యూర్డ్ లోన్స్ ఇచ్చేస్తారు, ఎటువంటి ప్రాపర్టీ అష్యూరెన్స్ లేకుండా విత్ వెరీ లో ఇంట్రెస్ట్ రేట్ తోటి మనము స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ లోన్ అందించి, ఆ ఎడ్యుకేషన్ లోన్ అంటే ఓన్లీ చదువుకు మాత్రమే కాదు, మళ్ళీ ఎడ్యుకేషన్ లోన్ ఈస్ ఫర్ స్టడీస్ అండ్ ఫర్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎక్స్పెన్సెస్ ఇన్ దట్ కంట్రీ. అండ్ దానితో పాటు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఫ్లైట్ టికెట్ కూడా లోన్ వస్తుంది. ఒక ల్యాప్టాప్, ఒక బుక్స్ ఏమైనా కొనుక్కుందాం అనుకున్నప్పుడు దానికి కూడా బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారు. 100% మనం ఎటువంటి ఖర్చు లేకుండా లీగల్గా అఫీషియల్ బ్యాంకుల వాళ్ళ దగ్గర నుంచి, ఎన్బిఎఫ్సిస్ దగ్గర నుంచి మనకు లోన్ పొందే సౌకర్యం ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉంది. ఎవరు కూడా దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఫైనాన్షియల్గా ఇన్ఫర్మేషన్ తెలుసు సార్ చాలా మంది వెళ్ళకపోవడానికి రీజన్ మేజారిటీ అయితే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇన్ ఫ్యామిలీ.